ఈ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అనేటువంటిది తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగింది. ఈ కర్రెగుట్టలు అని ఒక ప్రదేశం ఉంది. ఆ కర్రెగుట్టలు అనేటువంటి ప్రదేశం పైన, ఆ కొండ పైన దాదాపు 50 కిలోమీటర్ల వెడల్పు, 37 కిలోమీటర్ల పొడవు, చదునుగా ఉంటుంది. ఓకే. అక్కడ మావోయిస్టులు వారి యొక్క శాశ్వత శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కంచు కోటలాగా తయారు చేసుకున్నారు. దీన్ని పసిగట్టారు కేంద్ర భద్రతా దళాలు. ఓకే. పసిగట్టి వన్ ఫైన్ డే వాళ్ళు ఒక ఆపరేషన్, ఇది ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్, దీన్ని స్టార్ట్ చేశారు. ఆశ్చర్యపోతామండి, 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఆ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ భద్రతా దళాలు ఎవరైతే పాల్గొన్నారో ఆ భద్రతా దళాలకు ఒక్కొక్కడికి కేవలం 300 మిల్లీగ్రాములు మాత్రమే వాటర్ ఉంటుంది ఆయన దగ్గర. దాన్ని తాగి ఆ రోజు ఉగ్గపట్టుకోవాలి. ఎందుకలా? అంత మోయడానికి లేదు. ఓకే. ఆ విధంగా 21 రోజుల పాటు ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ జరిగితే దాదాపు 30 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇది ఈ యొక్క ఆపరేషన్లో. కొంతమంది కొండ దిగి పారిపోవడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు మళ్ళీ పోలీసుల చేతిలో మరణించారు. చాలామంది లొంగిపోయారు, కొంతమంది అరెస్ట్ కాబడ్డారు. సో ఈ విధంగా కేంద్ర బలగాలు ఆ ప్రాంతాన్ని మొత్తం తమ స్వాధీనం చేసుకుంది.